సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది హీరోలు వాళ్ళకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటీని క్రియేట్ చేసుకోవడానికి తీవ్రమైన ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. కొంతమంది స్టార్ డైరెక్టర్లు సైతం పాన్ ఇండియాలో సినిమాలను చేస్తూ భారీ విజయాలను అందుకోవడమే లక్ష్యంగా పెట్టుకుని బరిలోకి దిగుతూ ఉన్నారు. ఇంకా కొంతమంది కొత్త దర్శకులు చిన్న సినిమాలను చేస్తూ వాళ్ళకంటూ ఒక ఐడెంటిటీని ఏర్పాటు చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు. సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది హీరోలు వరుసగా సినిమాలను చేస్తూ వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకోవడమే లక్ష్యంగా పెట్టుకుని బరిలోకి దిగుతున్న విషయం మనందరికీ తెలిసిందే. ఇక ఇలాంటి క్రమంలోనే యాంకర్ ప్రదీప్ మాచిరాజు సైతం హీరోగా మారి అక్కడ అబ్బాయి ఇక్కడ అమ్మాయి అనే సినిమా చేశాడు. అయితే ఈ సినిమాకి మొదటి రోజు పాజిటివ్ టాక్ అయితే వచ్చింది. కానీ కలెక్షన్స్ పరంగా మాత్రం ఈ సినిమా కొంతవరకు వెనుకబడిపోతుందనే చెప్పాలి. మరి ఇలాంటి క్రమంలోనే ట్విట్టర్లో ఒక వ్యక్తి ప్రదీప్ కోసం ఈ సినిమా చూద్దామని అనుకున్నాను, కానీ సినిమా అంత బాలేదట, సినిమాకి పెట్టే డబ్బులతో ఒక బిర్యానీ తెచ్చుకుని తింటూ ఓటీటీలో కోర్టు మూవీ చూస్తాను అంటూ ట్వీట్ చేయడంతో అది కాస్త వైరల్గా మారింది. ఇక దానికి తగ్గట్టుగానే ఈ ట్వీట్కి రెస్పాండ్ అయిన యాంకర్ ప్రదీప్ రీట్వీట్ అయితే చేస్తూ మూవీ బాగుంటుంది, ఒకసారి ట్రై చేయొచ్చు అంటూ మీరైతే మూవీ చూడండి, మీకు కావాల్సిన బిర్యానీ నేను పంపిస్తాను అంటూ ఆయన రీట్వీట్ చేయడంతో ప్రస్తుతం అది సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. అయితే ఇప్పుడు ఆ వ్యక్తి సినిమా చూశాను, మూవీ బాగుంది, కానీ బిర్యానీ డబ్బులు అయిపోయాయి, అయినా పర్లేదు, నవ్వులతో కడుపు నింపుకుని పడుకుంటా అంటూ ట్వీట్ చేశాడు. ప్రదీప్ దానికి థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్ అంటూ రీట్వీట్ చేశాడు. మరి ఏదేమైనా కూడా ప్రదీప్ యాంకర్ గా తన కెరియర్ ను మొదలుపెట్టి ఒక హీరోగా మారడం అనేది నిజంగానే చాలా మంచి విషయం అని చెప్పుకోవాలి. మరి ఈ సినిమాతో నితిన్ భారత్ ఇద్దరు కూడా దర్శకులుగా మారారు. ఇప్పటి వరకు జబర్దస్త్ ప్రోగ్రామ్ తో మంచి గుర్తింపు కూడా సంపాదించుకున్న వీళ్ళు ఈ సినిమాతో డైరెక్టర్ గా మారడమే కాకుండా వాళ్ళకంటూ ఒక ఐడెంటిటీని కూడా క్రియేట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఇలాంటి సందర్భంలో వాళ్ళు ఇక మీదట ఎలాంటి సినిమాలు చేయబోతున్నారు, మరిన్ని సినిమాలను చేస్తూ వాళ్ళకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటీని క్రియేట్ చేసుకుంటారా లేదా అనేది తెలియాలంటే మాత్రం కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. ప్రస్తుతం స్టార్ డైరెక్టర్లందరూ కూడా భారీ విజయాలను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్న క్రమంలో నితిన్ భరత్లు ఇక మీదట మరికొంతమంది యంగ్ హీరోలతో సినిమాలు చేసి వాళ్ళను వాళ్ళు గొప్ప డైరెక్టర్లుగా ప్రూవ్ చేసుకుంటారా లేదా అనేది తెలియాల్సి ఉంది.